హాయ్ హలో అండి. ఈజీ కుకింగ్ వరల్డ్‌కి స్వాగతం. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేనండి నువ్వుల లడ్డు. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దాం. నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి, వేరుశనగ పప్పు. ముందుగా నువ్వుల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దీంట్లో మట్టయితే ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి నేను ఒక 5 గ్లాసులు నువ్వులు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని దీనికి నీళ్లు పోసుకొని ఒక 2, 3 అవర్స్ నానబెట్టుకొని చూసారా? నీరైతే ఎంత ఎర్రగా మారిపోయినాయో. ఈ నీరు తెల్లగా వచ్చేంత వరకు ఒక 2, 3 టైమ్స్ కడుక్కోవాలి. చిల్లుల గిన్నెలో వేసుకుంటే నీరంతా కిందకొచ్చేస్తుంది. ఇలా ఒక 2, 3 అవర్స్ కడుక్కొని దీనిని బాగా ఎండబెట్టుకోవాలి. తేమంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండీలు పెట్టుకొని అందులో ఈ నువ్వులు వేసుకొని సన్నని మంట మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇది వేయిస్తూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు దోరగా వేయించుకోవాలి. ఈలోపు మనం 1 కేజీ బెల్లాన్ని సన్నగా కట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండు కొబ్బరిని కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఆయిల్‌ని వాడనవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. అదే కడాయిలో ఇప్పుడు ఒక బౌల్ అంటే 200 గ్రామ్స్ అంత వేరుశనగ పప్పును కూడా వేసి నల్లగా మాడకుండా దోరగా వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని చల్లారనిచ్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు 1 కేజీ వరకు ఉన్నాయి. అంటే ఒక 5 గ్లాసులు ఉన్నాయి. దానికి నేను ఒక 4 గ్లాసులు 4 గ్లాసుల బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని అలాగే వేరుశనగ పప్పు, కొబ్బరి ఉంది కదా! అది కూడా కొంచెం వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు మిక్సీ పడితే ఆయిల్ పక్కకొచ్చేస్తుంది. అందుకనేసి కొంచెం కొంచెం ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో ఎటువంటి నెయ్యి గానీ, ఆయిల్ గానీ కలపనవసరం లేదు. దీంట్లో ఉండే ఆయిలే సరిపోతుంది. మనకు కావలసిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇంకా కావాల్సుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడట్లేదు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్‌ని వేయలేదు. కొబ్బరి, వేరుశనగ పప్పుల్ని కొంచెం కోర్స్‌గా కూడా వేసుకోవచ్చు. నేను మెత్తగా వేసి దీంట్లో కలిపేశాను. టేస్ట్ ఉంటే చాలనుకోని. చూసారా? నువ్వుల లడ్డూలు తయారీ విధానం చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.